అవ్వా అబ్బా ఎంత షార్ప్ గా ఉన్నారండి. అసలు ఎవరండి అమ్మాయిలను పడ్డారని చెప్పింది? ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరే ఇన్స్పిరేషన్. లెటర్ లేదా? ఓ మీరు లెటర్ పార్టీయా? 1 మినిట్ మీకు ఏ టైప్ లెటర్ కావాలి? అంటే అర్థం కాలే కదా. నా దగ్గర ఒక 10 రకాల రెడీమేడ్ లెటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందాన్ని పొగుడుతూ ఒకటి, ప్రకృతిలా మిమ్మల్ని వర్ణిస్తూ ఒకటి, జోక్స్ చేస్తూ మిమ్మల్ని నవ్విస్తూ ఒకటి, బతిమాలుతూ ఒకటి. ఇందులో ఏ టైప్ కావాలో చెప్పండి, సైన్ చేసి ఇచ్చేస్తా. నీ చావుకెవరు బాధ్యులు కారనే లెటర్. ఓకే? ఓ గుడ్ జోక్. మీకు బతిమాలదే కరెక్ట్. పేరు చెప్పండి. పేరు తెలియకుండానే ప్రేమ? ఏమండి, ప్రేమించడానికి పేరు ఎందుకండి? మీలాగా ఫేస్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. షట్ అప్ ఇడియట్. బుద్ధి నీకు? ప్రేమ అంటే పోకిరి వేషాలు వేయడం కాదు, జీవితాన్ని పంచుకోవడం. ఓ నువ్వు ఆ టైపా? అమ్మ తల్లి, నీకు నాకు అస్సలు కుదరదు. అసలు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందో తెలుసా? సినిమాలు, డిస్కోటెక్లు, పబ్బులు, పిజ్జా కార్నర్లకి తిరగటం, బోరు కొట్టాక బై బై చెప్పుకొని విడిపోవటం, ఆ తర్వాత డబ్బున్న అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవటం, నా పెళ్లికి నువ్వు రావటం, నీ పెళ్లికి నేను రావటం, 4 అక్షింతలు వేయటం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మోడర్న్ లవ్, యు నో. ఉంటాను తల్లి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు. ఈ లెటర్స్ మీ ఇంటి పక్కన అమ్మాయిలు ఎవరు ఉంటే పాస్ చేస్తారా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ రెజ్యూమ్ చేస్తారా? 1 అవర్ పడుతుంది. ఓకేనా? పర్లేదండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్, యా, ఈ కవర్ అమ్మాయికి ఇచ్చేస్తారా? ఓకే, మీరు కానివ్వండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకేనండి. అమ్మాయిలు కనపడగానే ఇలా ఇండిసెంట్ గా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏంటిది? మీలాంటి పోకిరీల వల్ల లేడీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? మనిషి అన్న వాడికి కాస్త మైండ్ ఉండాలి. ఏం మారుతుంది ఇది? అరే, ఇంటి దగ్గర ఒకడు, రోడ్డు మీద ఒకడు. ఛా, అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప? హలో, ఏంటి రంకెలేస్తున్నావు? ఆహాహా, లవ్ లెటర్ ఇచ్చింది కాక రివర్స్ అవుతున్నావా? లవ్ లెటరా? ఏది? ఇదే చూడు. తొక్కేం కాదు, అది ఆపరేటర్ గా నీకు ఇవ్వమంటే తీసుకొచ్చి ఇచ్చా. ఆపరేటర్ ఇచ్చాడా? చూడు. I'm sorry. ఏంటి సారీ? I'm really sorry. ఏంటి రియల్లీ సారీ? తిట్టి సారీ అని చెప్పి సరిపోద్దా? అవును, ఇక్కడ ఎవరో అందంగా ఉన్నారన్నావు. ఎవరు? నువ్వా? ఏరా, అంత లేదు. నీలాంటి తింగర అమ్మాయిల లైన్ లో పెట్టడానికి అబ్బాయిలు ఎన్నో అబద్ధాలు చెప్తారు. అవన్నీ నిజమని నమ్మేసినట్టున్నావు. నీకంత సీన్ లేదమ్మా. అస్సలు నేను ఎవరో తెలుసా? పెద్ద కంపెనీకి కాబోయే మేనేజర్. 1 month లో. నో ప్రాబ్లం. ఇలాంటి గ్రేట్ పర్సన్ నీకు లవ్ లెటర్ ఇవ్వడం మాకే అవమానం. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వాడు అలానే మాడతాడు. నీలాంటి రాంగ్ రూట్ అమ్మాయిలకి ఇలాంటి క్రాస్ రూట్ సమాధానాలు కరెక్ట్. కుర్రడు స్మార్ట్ గా ఉన్నాడు, త్వరలో పెద్ద మేనేజర్ అయిపోతాడు. సెట్టింగ్ చేద్దాం అనుకున్నా. ఆ పప్పులే వరకు పదా పదా. ఈ ఊరు మంది. నువ్వు మేనేజర్ చెప్పగానే అమ్మాయి షేక్ అయిపోయిందిరా. సర్లేరా. సార్ లెటర్. ఎప్పుడు లెటర్లేనా? మన లెటర్ తీసుకురావచ్చు కదా. పంపించే ఎద ఉండాలిగా. నువ్వు ఉన్నావు కదా, ఇంకెక్కడైనా ఏంటి? బయలుదేరు. మన తగ్గించురా, పొట్ట చెట్టింది. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఊరు నుంచి. చిరంజీవి మురళీకృష్ణకి పరంధామయ్య దీవించిన ఆయనది. నువ్వు అడిగినట్టుగానే నీకు 1 సంవత్సరం గడువిచ్చాను. ఇప్పటికి 4 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ నా ఇబ్బందులు నాకున్నాయి. నువ్వు వీలైన త్వరగా డబ్బు కట్టి నీది నువ్వు దక్కించుకో. ఆ తర్వాత ఏం జరిగిందో నేను బాధ్యుడిని కాను. ఇట్లు పరంధామయ్య. ఎలా తీరుస్తారా? నా బాధ్యత నెరవేరాలంటే నాకు ఆ ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం రావాలంటే ఆ దేవత కరుణించాలి. హలో బంటి, ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో మేడం, నేను మేనేజర్ కృష్ణ అండి. ఎవరు? నేను మేనేజర్ కృష్ణ మేడం. హలో, అదేనండి, నేను మేనేజర్ కృష్ణనే. నీకు క్లర్క్ పోస్ట్ కే దిక్కు లేదు. అంత రియాక్షన్ వద్దమ్మా, పని చూసుకో. దిస్ ఇస్ కృష్ణ, వుడ్ బి మేనేజర్ ఇన్ ఆఫీస్ అండి. నీ ఫేస్ కి ఇంగ్లీష్ ఎందుకు? తెలుగులో ఏడవరా? హలో హలో, వినిపించట్లేదు, పెట్టేస్తున్నా. హలో మేడం, మేడం వద్దండి. నేను ఆ రోజు మీరు నా సర్టిఫికెట్ చూసి నన్ను పొగిడారు. ఆ కృష్ణనే. సింగరోడివి కదా, అందుకే పొగుడుంటుంది. హలో మేడం, మేడం
నేనండి ఆ రోజు క్లర్క్ పోస్ట్ వదిలేసుకున్నాను. ఆ కృష్ణని. చిట్టు హలో 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 హలో. అచ్చిక బాగా ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? నేను నీ టైప్ కాదు ఉంది. ఉంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అరుపులేంటి? కామన్ సెన్స్ లేదా? నా ఇష్టం, ఇది పబ్లిక్ ఫోన్. కామన్ సెన్స్ గురించి నేను నీ దగ్గర నేర్చుకోకర్లేదు, నాకు తెలుసు. మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫోన్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏయ్, ఏంటి ట్రాన్స్లేషన్? అదే కదా దాంతో చెప్తున్నాను. నోరు మూసుకొని పని చూసుకో. చెప్పు. అచ్చి ఎచ్చి, అచ్చు. ఎతో. ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న ఒరి చిన్న మ్మ్. టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవుతో ఎగలకు చస్తున్నాను. ఈ బాబుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. ఒరేయ్, నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ ఉర్లిపోతుంది. నేను పోతే నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు. కడుపు పడి చేస్తావు వెతవా. వావ్, గుడ్ క్యాచ్. హలో. ఏం కావాలి? సింధు మేడం. ఏంటి లవ్వా? కాదు, లైఫ్. లవ్ లేని లైఫ్ వేస్ట్. నువ్వు చాలా ఫాస్ట్. నువ్వు తొందరగా ముదురు, లేకపోతే నీ వయసు ముదిరిపోద్ది. వీడితో చాలా డేంజర్. లోపల సింధు మేడం గారు ఉన్నారా? మేడమా? ఆ. నీకేం పని? అన్ని నీకు చెప్పాలంట్రా. చెప్పాలరా, ఆ. లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళావు. అంటే మేడం గారు నాకు జాబ్ ఇప్పిస్తా అన్నారు సార్. మేడం నీకు ఆ. జాబ్? నిన్ను బాలే. ఆ. ఏ చిన్న. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిన్న, లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో. గుర్తుపట్టారా మేడం? అదేనండి మేనేజర్ ఉద్యోగం. దానికి ఇంకా 1 month టైం ఉందండి. గుర్తు చేద్దామని. నాకు గుర్తుంది. మీరు అలా అనకండి మేడం. నేను చిన్నప్పుడు ఒకసారి 7th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాడంటే నాకు తిరుపతిలో అని తెలియక మా పక్క ఇంట్లో ఉంటాడని రాసేసానండి. అప్పుడు చూడండి ఇంకెందుకు చెప్పాలి. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమోనని నా పేరుతో వేరే వాళ్ళు వస్తే. సింధు, ఎవరి అబ్బాయి? నా ఫ్రెండ్ బామ్మ. థ్యాంక్స్. ఆహా. నమస్కారం బామ్మ. రా, మన గుడికి వెళ్దాం. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బామ్మ. అబ్బా, అక్కడి నుంచి వెళ్ళొచ్చులే, నువ్వు రావే. ఊరుకో బామ్మ. మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఆవిడ చేతులు నాలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. మీరు వెళ్ళండి మేడం. బామ్మ నేను గుడికి తీసుకెళ్తాగా. వస్తా బామ్మ. అలాగే. వస్తానండి. నమస్తే. నా రెజ్యూమ్ జాగ్రత్త అండి. ఏ గుడికి వెళ్దాం బామ్మ? ఏదో గుడికి వెళ్దాం. కొంచెం ఎక్కువైంది కదా. పద. తప్పదు, పరిస్థితులు. అదిగానే ఉన్నాడు ఎదవా. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீ தான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இல்லடா, வர துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாவனாக்கி என் பகையை தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகி இல்லடா. ఏంట్రా దెయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలో ఆ, నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దు నువ్వు పెట్టిన టెన్షన్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. ఆ, అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏదో మా ఆలోచనలు మాయ బాబు. ఓహో, ఐమాక్స్ కొందామని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా, అది కాదురా. ఆ, పొద్దున సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, అవును. ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి బుట్టలో పడేసా. ఆ, ఇంకా ఆ ఇంట్లో 2 పిల్లదేయాలున్నాయి. ఉంటే ఆ రెండిని బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ బుట్టలో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తాయి. దానికి 2000 కావాలి. అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి? నేను సెట్ చేస్తాను కదా. ఒరేయ్, ఎక్కువ తాకురా. బామ్మ నువ్వు తింటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు? ఊరు